కార్యక్రమానికి స్వాగతం. ఎవరైనా ఒకటే అనుకొని ఈరోజు దాంట్లో వెళ్ళి క్లిక్ చేయకుండా 3 గంటలు డివైడ్ అవుతుంది. దేనికి దాన్ని అప్లోడ్ చేయాలి. అలా అప్లోడ్ చేసిన మేడం స్టేట్లో మన జిల్లా ఒకటి మేడం. తర్వాత ఇంకొకటి ప్రతి స్కాన్ సెంటర్ వాళ్ళు స్కాన్ రూమ్లో ఒక ఫ్లెక్సీ, ఇది కూడా మ్యాండేటరీ అంశంలోకి వస్తుంది మేడం. తర్వాత వచ్చేసరికి ఇంకా మిగతా అవేర్నెస్ మేడం. ఆ అవేర్నెస్లో మనకి ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 11 వచ్చేసి ఇంటర్నేషనల్ గార్డ్ చేయడం కూడా జరుగుతుంది మేడం. దానికి బడ్జెట్ కూడా ఇస్తున్నారు. మన కాంపిటీషన్ కండక్ట్ చేసి ఇచ్చారు కదా, మన బడ్జెట్ లేదు మేడం, అందుకని వాళ్ళకి ర్యాలీలు అలా కండక్ట్ చేశారు. తర్వాత మనము ప్రతి సంవత్సరం కూడా మేడం ట్యాబ్లు ఏ కాన్సెప్ట్ తీసుకున్నా కూడా మేడం రొటీన్ అవేర్నెస్ ఉంటాయి. అది పిఎస్సీస్లో ఎమ్మెల్యేస్పీలు కానీ, ఏఎన్ఎంస్ కానీ, డాక్టర్స్ కానీ ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా దీని గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడమని మనం అలాంటి మెసేజ్ ఇచ్చాం మేడం. అవి ఏమైంది ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేయడం వల్ల మేడం మనకి ఎన్ఎఫ్ఎస్ సర్వే అని మనకి 19-27 జరిగింది మేడం. 6 కూడా జరిగింది, 22 ఇంకా ఆ డేటా రాలేదు. 5th వరకు వచ్చేసరికి మేడం మనకు వచ్చేసి 1000 మంది అబ్బాయిలకి 10-11 అమ్మాయిలు ఉన్నారు మేడం. ఇది స్టేట్లో ఆంధ్రప్రదేశ్ 4th ప్లేస్లో పర్మిషన్. అప్పుడు అలా ఇవ్వాలి అంటే తీసుకున్న వాడికి పర్మిషన్ ఉండాలా, తీసుకునే వాడికి ఉండాలి, ఇచ్చేవాడికి ఉండాలా, తీసుకునే వాడికి పర్మిషన్ ఉంటే మనం ట్రాన్స్ఫర్కి యాక్సెప్ట్ చేస్తాం మేడం. ఇది ఇద్దరు ఎవరికి లేకపోయినా కూడా మనం చేయము. ప్రస్తుతానికి ఏమిటి రిజిస్ట్రేషన్ ఉంది అంటే కోర్సులో ఉంది. ఇప్పుడు అలా తీసుకోబోతుంది కూడా ఆయనే కాబట్టి మనం ఇక్కడ ఇప్పుడు అప్రూవ్ ఇచ్చామంటే దానికి యాక్సెప్ట్. మిగతా వాళ్ళ ఎవరికి కూడా మిషన్ ఉండదు. వాళ్ళకి శ్రేహిత కార్యాలు ఇది ప్రెగ్నెంట్ కాదు, వీళ్ళు ప్రెగ్నెంట్ స్కాన్ చేయరు. ఇలాంటి ప్రెగ్నెంట్ స్కాన్ చేయము అని అది 100 రూపీస్ బాండ్ పేపర్ మీద నోటరైజ్ చేసే తీసుకుంటారు, దాన్ని అప్లోడ్ చేస్తారు. వీళ్ళకి ఏంటంటే అది కాకుండా అదనంగా నేను దీన్ని వాళ్ళు కనుక సెకండ్ హ్యాండ్ వల్ల ఫస్ట్ హ్యాండ్ తీసుకున్నా కూడా కంపెనీ వాడి మీద కూడా నోటీస్ ఇచ్చి కంపెనీ వాడి మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు అనమాట. రిజిస్టర్ మేడం NLR 292 అనేది ఇది రిజిస్ట్రేషన్ సెంటర్. దీనికి వీళ్ళకి ఆల్రెడీ అల్ట్రాసౌండ్ మనం మెషిన్ ఇచ్చాము. దీనికి 26 దాకా కూడా వ్యాలిడిటీ ఉంది. ఇలా వ్యాలిడిటీ ఉన్నవాళ్ళు నిమిషం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మనం యూజ్ చేసే డాక్టర్ మాత్రము ఒకరికి 2 సార్లు మాత్రమే పర్మిషన్ ఇస్తుంది. 3వ సారి మనం వెళ్ళి ఆ పేరు పెట్టినా కూడా తీసుకోం, సైటే చేస్తాం. అది ఎలా అంటే ఆధార్ ఆపరేషన్ నాకు తెలిసిన రూరల్లో ఏం లేవు, మనకు అర్బన్లోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి మీరు పసిగడితే మాకు చెప్తే మేము టీమ్ కావాలి. ఇలా జరిగితే చాలా ఇష్యూస్ వస్తాయి. కావాలి జనాలు కావాలి, మళ్ళీ అబార్షన్స్ కావాలి, జనాలు కాదు.